9 అంకె గొప్పతనం ఏమిటి? కృత, త్రేత, ద్వాపర యుగాలు లెక్కేస్తే 9 వస్తుంది. కృతయుగం 17,28,000, త్రేతాయుగం 12,96,000, అలాగే ద్వాపర యుగము 8,64,000, పర్వాలు 18, మహాభారత యుద్ధం జరిగింది 18 రోజులు, మహాభారతంలో పాల్గొన్న అక్షయహినులు 18, అలాగే భగవద్గీత అధ్యాయాలు 18, వ్యాసమహర్షి పురాణాలు 18 కలిపితే 9, మానవ శరీరంలో ఉన్న రంధ్రాలు 9, ఆఖరికి మనం తల్లి గర్భంలో ఉన్నది కూడా 270 రోజులు, అనగా కలిపితే 9. 9 అంకెకు 6కి సరిపడదు. 7 సంఖ్య రోదన సంఖ్య. తిరుమల 7 కొండలు, ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడి నుండి వచ్చే కిరణాలు 7, మన క్రింద 7 లోకాలు, మన పైన 7 లోకాలు, దీపాలు 7, వివాహంలో దంపతులు కలిసి వేసేవి 7 అడుగులు, అగ్నిదేవుడికి నాల్కులు 7, బ్రహ్మోత్సవాలు జరిగేది 7వ నెలలో, సప్త స్వరాలు కూడా 7. 7 సంఖ్య మంచిది కాదని కొందరి నమ్మకము. 7 కూడా మంచిదే. భగవంతుడు సృష్టించిన ప్రతీదీ మానవుని కోసమే. దాన్ని ఉపయోగించే పద్ధతుల వల్లే ఫలితం మనకి వస్తుంది.